మీరు అడ్డదారికి వచ్చిన 5 ఏళ్లను కూడా మేమే దాటుతాం. ఈ దేశానికి ఇంకొకసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే వస్తారు. ఈ దేశం ప్రపంచంలో 2047 వరకు వికసిత భారత్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో 1వ స్థానంలోకి పోతాం. సో మొరిగే ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ధాన్యం కొనుగోలు లోపల బీజేపీ ఏదో అన్యాయం చేస్తుంది అనేటువంటి తప్పుడు సంకేతాలని పంపిస్తున్నటువంటి పాలకులకి ప్రతిపక్షానికి ఇద్దరికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి మా వరంగల్ మీడియా మిత్రుల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎన్నికల సంఘం దగ్గర 6210 పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ అయినాయి సార్. కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, కాక్రోచ్ ఎర్తువాం పార్టీ వచ్చినా, లేకపోతే ఇంకా తమిళ్ తిరువక్క వనక్కం అని ఇంకో పార్టీ వచ్చినా వీ డోంట్ మైండ్ అన్న. 6210 పార్టీలతో పాటు ఇంకో 4 పార్టీలు కొత్తగా రిజిస్టర్ అయినా మాకేం అభ్యంతరం లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారికి యువతతో ఉన్నంత కనెక్టివిటీ కానీ, నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేసినంత గొప్పగా సమస్యలను అడ్రస్ చేసేటువంటి పార్టీ కానీ, నాయకుడు కానీ ఈ దేశంలో లేరని మేము అనుకుంటా ఉన్నాం. లెట్ ద కాక్రోచ్ జనతా పార్టీ లెట్ ద కాక్రోచ్ జనతా పార్టీ కమ్ బిఫోర్ ద పబ్లిక్. అడ్రస్ చేయనియండి. రేపు వస్తామన్నారు, ధర్నా చేస్తామన్నారు. తప్పకుండా వాళ్ళు రేజ్ చేసినటువంటి అంశాలు ఒకవేళ నిజంగా ఈ దేశ యువతకు సంబంధించిన అంశాలు అయితే 100% మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉందన్న. తప్పకుండా వీ విల్ అడ్రస్ దోస్ ఇష్యూస్. మేము ప్రతి 5 సంవత్సరాలకి పరీక్షకు సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన పనిని ప్రోగ్రెస్ కార్డు రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నాం. లెట్ ద పబ్లిక్ డిసైడ్. దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ అంశం. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్లో మాతో పాటు కలిసి వారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. చంద్రశేఖరరావు గారు పోయి రోజా ఇంట్లో భోజనం చేసినాక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తా. మా చెల్లె కుడి పక్కన ఉంది, ఇంకొకరు ఎవరో ఎడమ పక్కన ఉన్నారు, రోజా గారు ఎడమ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు అదికి రాలేదు కవిత గారు? నాయన మనం బీఆర్ఎస్ పెట్టొద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పిందా మరి కవిత? మన పైసలు తీసుకుపోయి పంజాబ్లో చెల్లని చెక్కులు ఇచ్చిన రోజు, నేను ఓడిపోయిన ఈ దీదీ దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లో ఇదే చెల్లి ఉండాడు. బీఆర్ఎస్ని విస్తరిస్తామని పక్క రాష్ట్రాలకు తిరిగినప్పుడు ఇదే కవితమ్మ పక్కన ఉండే కేసీఆర్ గారి పక్కన. సో ఆ రోజు కూడా చెప్పాల్సింది, నాయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోవద్దు అని చెప్పాలి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంత గొడవలు చేయాల్సిందేమో.